అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈ అమ్మాయి టైమింగ్ అర్థం కావట్లే. మనం అంది వేలో ఇయ్యారు బట్ వెళ్ళినామంటే అర్థం కాదు. బట్ పోతే మనం శాంత్రో కార్ తీసుకున్నాం ఈరోజు ఖమ్మంలో. అంది వే అంటే ఈరోజు మనం మార్నింగ్ 2 వీడియోలు పెట్టినాం, మళ్ళీ తర్వాత పెట్టలే. ఇక తెలుసుగా ఈ కార్లు తీసుకొని మీకు ఇద్దామనే ఒక దాంతో మనం బయలుదేరినాం. వాడు పోతే శాంత్రో తీసుకున్నాం. 2004 ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2005 రిజిస్ట్రేషను. వాడు పోతే కార్ టోటల్ ఓకే. బాబాయ్ నమస్తే. నీ అమ్మ ఇక్కడ కూడా హారం కొట్టినన్ను ఇది చేస్తుర్రే అమ్మమ్మ, ఎక్కడ పోయినా హారం. నమస్తే నమస్తే నిమ్మలం. వాడు పోతే శాంత్రో తీసుకున్నాం. పోతే ఈరోజు మనకు ఒక గండం తప్పింది. చచ్చిపోయటని బ్రతికినా అనుకో. ఇక మీరు అనుకోండి ఎందుకంటే టైర్ బ్లాస్ట్ అయింది. చూడొచ్చు, చూసిరా ఆపడుతున్నాయా, మొత్తం వైర్లు వెళ్ళినాయి. చూడొచ్చు మొత్తం. ఇక బాబా గారే కాపాడరు, మా అల్లా సాయి ముక్కోటి దేవతలు కాపాడరు. మీకు కార్లు ఇప్పియాలి, ఈ సైపు బ్రతుకుండాలి. ఈ సైపు ఉంటే చాలా మంది కార్లు ఇప్పిస్తారు. అంటే ఈ టైరు యాక్చువల్లీ 3 టైర్లు బాగున్నాయి, ఇది కొంచెం వైర్లు వెళ్ళినాయి. టైరు కొంచెం మొత్తం హార్డ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను సూర్యాపేటలో మారుద్దాం అన్నట్టు వెళ్ళిపోతూనే ఉన్నా. పోతూ 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 ఒకటేసారి బ్లాస్ట్ అయింది. అదృష్టం ఏంటంటే ఇది హైవే 4 వే కాబట్టి వన్ సైడ్ మనం సైడ్ తీసి ఆపేసినాం. ఇంకా మనం స్పీడ్లో ఉంటే కార్ ఇంకా పల్టీ కొట్టేది. యాక్చువల్లీ మనం చాలా డెడ్ స్లోలో వచ్చిన 30-40లో వచ్చిన 30-40లో వచ్చిన కాబట్టి మనం ఒక సైడ్ ఆగిపోయింది కారు. ఓకేనా, ఆడ బ్లాస్ట్ అయింది. మనం ఇక్కడ సైడ్ వచ్చి ఆపేసినాం. అదే మీరు కూడా ఫ్యామిలీ పిల్లలు, మా అక్క చెల్లెలు అల్లు కూడా తీసుకొని మీరు ఈ టైర్లు పట్టించుకోకుండా అడ్డగోలు ఇష్టం వచ్చినట్టు పోతే బ్లాస్ట్ అయితే పల్టీలు యాక్సిడెంట్లు చాలా ఘోరంగా ఉంటుందన్న. కాబట్టి నాకు అయినట్టు మీకు కావద్దని అయితే నేను ఉదాహరణకి వీడియో చేస్తున్నాను అంతే, వేరే ఏం లేదు. చూసిరుగా టైర్ మొత్తం బ్లాస్ట్ అయింది, మొత్తం వైర్లు వెళ్ళినాయి. చూసిరుగా వైర్లు మొత్తం బయటకు వెళ్ళినాయి. చూసిరుగా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కనున్నా, కింద పడా పైన పడా మనకు దెబ్బలు తగిలినా ఏం కాదు. ఇంకా మన పిల్లలు, మన ఫ్యామిలీ ఫ్యూచర్, మనం కష్టపడేది సంపాదించేది మన పిల్లల కోసం. అటువంటిది వాళ్ళకి ఏమైనా అయితే మనం తట్టుకోలేం. కాబట్టి ఈ మోటార్ ఫీల్డ్ చాలా డేంజర్ అన్న. అనుకుంటాం ఐరన్ అనేది అందరికి కలిసి రాదు, అది ఒక్కోసారి. బట్ మనకు ఇక అల్లా సాయి, మనం ముక్కోటి దేవతల పాటలు పాడుతాం, అన్నీ చేస్తాం. కాబట్టి ఆ దేవతలు ఆశీస్సులతోని సూర్య భగవానుడు అందరు ఆశీస్సులతో మనం అయితే బయటపడ్డాం. ఇవాళ అంత పెద్ద బ్లాస్టింగ్ నుంచి అయితే బయటపడ్డా. చూసిరుగా ఇంత పెద్ద బ్లాస్ట్ నుంచి అయితే బయటపడ్డా. ఏదేమైనా మీరు కూడా జాగ్రత్త పడాలని అయితే కోరుకుంటా. పడిపోతే ఇది టైర్ ఏంటంటే కార్ యాక్చువల్లీ ఎక్కువ రోజులు వాళ్ళే. ఇది టైర్లు మొత్తం బాగున్నాయి, బ్యాక్ టైర్లు బాగున్నాయి, అది కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది హార్డ్ అయింది కొంచెం, అప్పటికే వైబ్రేట్ అవుతుంది. అవుతుంటే నేను స్లోగా వస్తున్నా. వస్తూ ఏంటంటే అది సూర్యాపేట వరకు పోదాం, పోయినాక చేద్దాంలే పార్కుదాం కూడా. అదేమైందంటే అక్కడి వరకు దానికి స్టెమినా లేదు, బ్లాస్ట్ అయిపోయింది అనమాట. కార్ అయితే ఇంజన్ బాగుంది, కొంచెం చిన్న పనులు ఉన్నాయి. చెప్పినాక క్లచ్ ప్లేట్లు అవి చేపించి మళ్ళీ మీకే అమ్ముతా. మన చేతి నుంచి ఇచ్చింది మీకు ఏం కాదు. అంటే ఈరోజు అనుకోవచ్చు, అరే అన్న టైర్ బ్లాస్ట్ అయిందిగా, అయినా కూడా మనకి ఏం కాలేదు అంటే ఆ దేవుడు ఉన్నాడు. ఏంటంటే టైరు హార్డ్ అయిపోయింది, అందుకే నేను స్లోగా వస్తున్న చోట ఏం కాలేదు. స్పీడ్ వస్తే ఇబ్బంది అయ్యేది. కాబట్టి యాక్చువల్లీ దాని ప్రాబ్లం ఉందని నాకు ముందే తెలుసు, అందుకే స్లోగా వచ్చినా అది ఇంత దూరం తీసుకొచ్చింది. దగ్గర 20 కిలోమీటర్ తీసుకొచ్చింది. ఇక దాంట్లో ఓపిక లేచే ఒకటి అది బ్లాస్ట్ అయింది. కాబట్టి దాన్ని పోయిన తర్వాత దాన్ని ఇప్పుడు ముందు టైర్ మార్చుకోవాలి. నేను దాని టైర్ మార్చుకొని నుంచి బయలుదేరుతా. ఓకేనా, ఏదేమైనా దేవుని ద్వారా బయటపడా. మీకు ఈ వీడియోలు పెట్టే మార్నింగ్ నుంచి ఇక మనం చూసినాక కార్ల కోసం పోతే లైన్ మీద ఇంతే ఉంటుంది. కార్ అయితే ఎగ్దమ్ ఉంది ఇంజన్. నేను ఇంకా ఇంటి పోయినాక వీడియో పెడతా. ఓకే ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమైనా అయితే రైట్ అన్న.